హలో లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు స్లో స్టోరీస్ వాళ్ళబ్బా. ఈరోజు మన ఛానల్ కోసం నేను కంటిన్యూటీ చేస్తున్న స్టోరీ వచ్చేసి ప్రేమ చదరంగం పార్ట్ 44 అబ్బా. ఈ కథలోని ముందు భాగాలను ఇప్పటి వరకు చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చానబ్బా. అలాగే మన ఛానల్లో ప్రతి కథకు ప్లేలిస్టులు కూడా ఉన్నాయబ్బా. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అబ్బా. అలాగే కథ నచ్చినట్లయితే ఓ చిన్న లైక్ చేసి కథ ఎలా ఉందో మర్చిపోకుండా ఒక బుల్లి కామెంట్ రాయండి అబ్బా. మరి మనం ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా? ధన డాక్టర్ని బెదిరించాలని చూస్తే డాక్టర్ రంజిత్తే ధనకు భయంతో చెమటలు పట్టేలా చేస్తాడు. దాంతో ధన ఇక చేసేదేమీ లేక స్వీటీ బిల్ సెటిల్ చేసి హాస్పిటల్ నుంచి బయటికి వచ్చి ఇంటికి ఫుల్గా తాగిపోతాడు. జ్యోతి అమ్మ హోటల్ గదిలో ఏకాంతంగా ఉన్న జ్యోతిని ప్రతాప్ని చూసి వారిని తిట్టి వారిద్దరినీ దూరంగా ఉండమంటూ చెప్పి కూతుర్ని తీసుకుని వెళ్ళిపోతుంది. ప్రగతి గమ్య మీద ఉన్న ప్రేమ గుర్తులను చూస్తూ ఆమెను ఆట పట్టిస్తూ ఉంటే గమ్య గౌరవ్ తనకు ఎంతలా ప్రేమను పంచుతున్నాడో చెబుతూ ఆ ప్రేమకు ఆమె కొంచెం భయపడుతున్నట్లుగా చెప్పగా ప్రగతి ఆమెకు పిల్లలు పుడితే అదంతా సర్దుకుంటుంది లెక్క అంటూ నచ్చజెబుతూ ఉంది. గౌరవ్ ఆఫీస్లో ఎంప్లాయీస్కి హెల్త్ చెకప్ కోసం టెస్టులు చేస్తూ ఉంటే ఆ టెస్టులు చేసే హాస్పిటల్ నుంచి రంజిత్ గౌరవ్ హాస్పిటల్కి వస్తాడు. గౌరవ్ తన క్యాబిన్లో పిఏ ఇచ్చిన స్వీటీకి సంబంధించిన ఫైల్ని చూస్తూ అందులో ఉన్న ఆమె వివరాలను తెలుసుకుంటూ ఉండగా ఆ ఫైల్ మొత్తం చూసిన అతనికి అసలు ఎక్కడా కూడా ధనకు స్వీటీ సరిపడే అమ్మాయిలాగే అనిపించడం లేదు. స్వీటీ చాలా పేద కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి. తండ్రిని చిన్న వయసులోనే పోగొట్టుకుంది. ఆమెకు ఇప్పుడున్నదల్లా ఒక తల్లి మాత్రమే. ఆ తల్లికి కూడా కిడ్నీకి సంబంధించిన వ్యాధి ఉండడం వల్ల ఎప్పుడూ అనారోగ్యంతోనే ఉంటుంది. స్వీటీ చదువుకుంటూ మరోవైపు పార్ట్ టైం జాబ్ చేస్తూ కాస్తో కోస్తో ఉన్న పొలాన్ని కౌలుకిచ్చుకుంటూ తల్లిని చూసుకుంటూ తనకు వచ్చే అరాకొరా జీతాలతోనే కాలం వెళ్లదీస్తూ ఉంటుంది. కానీ స్వీటీ ఆమె చదువులో చాలా చక్కని ప్రతిభ కనబరచడం వల్ల స్వీటీకి ఆమె ఇంటర్ చదివిన కాలేజ్లో ప్రిన్సిపల్ తన కుటుంబ పరిస్థితి గురించి తెలుసుకొని సాయం చేయాలని భావించి ధన చదివే కాలేజ్లో తన ఫ్రెండ్ ప్రిన్సిపల్ కావడం వల్ల మాట్లాడి ఫ్రీ సీట్ని ఇప్పించడంతో స్వీటీకి ధనకు పరిచయం ఏర్పడింది అంటూ ఆమె వివరాలను తెలుసుకున్న గౌరవ్ భారంగా తన తలను పట్టుకుని అసలు వీడికి బుర్ర ఉందా లేదా, ఎంత వయసు వచ్చినా వీడికి జ్ఞానం అనేది మాత్రం రాలేదే, మన చుట్టూ ఉన్న వాతావరణం ఏంటో, మనం ఎవరితో పెరుగుతున్నామో, మన వారు ఎలాంటి వారో తెలుసుకోకుండా అసలు ఇలా ఎలా లేనిపోని తలనొప్పులన్నీ తెచ్చిపెట్టుకుంటూ ఉంటాడు. పైగా ఆ తలనొప్పికి ప్రేమ అనే ఒక పేరు కూడా పెట్టుకున్నాడు వెధవ. వాడు పడుతున్న నొప్పులే చాలక ఆ నొప్పిని తీసుకొచ్చి నా తలకు తగిలించాడు. అయినా ఇప్పుడు ఈ సన్నాసి క్రితంసారి ప్రేమించిన అమ్మాయిలతో కనీసం మా పెద్దమ్మ వెళ్ళి మాట్లాడి అదిరించో బెదిరించో దూరం చేసింది. కానీ ఇప్పుడు పెద్దమ్మకు స్వీటీ గురించి తెలిసిందే అనుకో, వెనక ముందు ఎవ్వరూ లేని పిల్లని ఏం చేసినా అడిగేవారు లేరని ఏదన్నా పిచ్చి ప్లాన్ వేసినా వేస్తుంది. ఇప్పుడు వీడు చేసిన తిక్క పని వల్ల ఆ పిల్ల జీవితం తల్లి జీవితం ఆగమైపోతుంది. అసలు ఇప్పుడు నేను కానీ ఈ నిజాలేవి తెలుసుకోకుండా వెళ్ళి వాళ్ళిద్దరి ప్రేమ గురించి పెళ్లి గురించి చెబితే మా పెద్దమ్మ చంద్రముఖి అవతారం ఎత్తి ఇల్లంతా రణరంగం చేసేది. అయినా ఈ ధనగాడు ప్రతాప్ అన్న చేసిన తప్పే వీడెలా చేయగలిగాడు? జ్యోతి వదిన వాళ్ళు కొంచెం స్వీటీ ఫ్యామిలీ కన్నా బెస్ట్ అయినా సరే, జ్యోతి వదిన సిటీలో పెరిగిన ఇక్కడ కల్చర్ తనకు తెలిసిందైనా సరే, కాస్తో కూస్తో కట్నం తెచ్చినా సరే పెద్దమ్మ వారిద్దరి ప్రేమ పెళ్లి తర్వాత వదినకు చుక్కలు చూపించి తనంతట తానే పుట్టింటికి పోయేలా చేసింది. జ్యోతి వదిన మంచిదైనా అన్నను ప్రాణంగా ప్రేమించినా సరే, తనకు సహనం ఉన్నా సరే పెద్దమ్మ బాధలను తట్టుకోలేక పుట్టిన పిల్లను తీసుకొని వెళ్ళిపోయి అన్నంటే ఎంత ప్రేమ ఉన్నా సరే అన్నకు దూరంగా ఉంటుంది. కేవలం మా పెద్దమ్మ పంతం వల్ల మాత్రమే. అలాంటిది ఈ స్వీటీని మా పెద్దమ్మ నాకు ధనతో పెళ్లి కన్నా చావేసుకో అనుకునేలా చేస్తుంది. పైగా ఈ పిల్లను చూస్తే చాలా అమాయకంగా కూడా ఉంది. ధన కూడా ప్రతాప్ అన్నలా పెద్దమ్మ మాటకు అసలు ఎదురు కూడా చెప్పలేడు. కాబట్టి స్వీటీని పెళ్లి తర్వాత ఎవ్వరూ కాపాడలేరు. నేను చూస్తూ చూస్తూ మరొక ఆడపిల్లను ఆ ఇంటికి బలి అవుతుంటే దానికి తొలిమెట్టుగా నేనే ఎలా అవ్వాలి? అయినా నా చేతులతోనే నేను స్వీటీ జీవితం ఎందుకు నాశనం చేయాలి?
అసలు ఇప్పుడు అంతదాకా ఎందుకు ఆలోచించాలి? నేనే తనతో ఇదంతా విడిచిపెట్టమని, స్వీటీని మర్చిపోమ్మని మాట్లాడితే సరిపోతుంది కదా అనుకుని ఫోన్ తీసి ధనకు డయల్ చేస్తే ధన ఫోన్ తీయలేదు. ఇంతలో ధన స్వీటీని ఎంతలా ప్రేమించాడో విల్లాకి వచ్చిన మొదట్లోనే చెప్పడం గుర్తొచ్చిన గౌరవ్ ఇప్పుడు కానీ నేను వాడితో నీ పెళ్ళి స్వీటీతో చేయడం కుదరదు అని చెప్తే బాగా అప్సెట్ అవుతాడు. అది నేను చూడలేను. అందుకే ముందుగా నేను ఈ విషయాలన్నీ స్వీటీకి చెప్పి ఇది పరిస్థితి అని పెళ్లి తర్వాత ఎలా ఉంటుందో ఆమెకు పూర్తిగా వివరించి చెప్తా. అలాగే నా అభిప్రాయం కానీ స్వీటీ అడిగితే ఖచ్చితంగా ఈ ప్రేమలో డ్రాప్ అవ్వమని, అదే తనకు మంచిదని కూడా చెప్తా. అవసరమైతే నేనే తన తల్లి ట్రీట్మెంట్కి ఆమె చదువుకి హెల్ప్ చేస్తానంటూ కూడా చెప్పవచ్చు అని ఆలోచించుకుంటూ ఉన్నా సరే గౌరవ్ మెదడులో మాత్రం స్వీటీ ధన శారీరకంగా కలిశారు. అలాంటప్పుడు ఆమె జీవితం ధనను పెళ్లి చేసుకోకపోతే పాడవుతుంది కదా అనే భావం కలగడంతో గౌరవ్కి ఆ సమస్య అంతా చాలా ఇబ్బందిగా ఉండి ఆలోచించి మెదడు వాచిపోయి అలాగే తల పట్టుకొని ఏ విధంగా చేస్తే బెటర్ అవుతుందా అని ఆలోచిస్తూ ఉంటే ఇంతలో అతని క్యాబిన్లోకి ఒకరు వస్తూ, ఎరా కొత్త పెళ్లి కొడుక, ఎలా ఉందిరా నీ కొత్త జీవితం అంటూ ఆ రూమ్లోకి వస్తూనే గౌరవ్ తల పట్టుకొని కూర్చోవడం చూసి నవ్వుతూ, అరే ఏంట్రా ఇది, 2 నెలల సంసార జీవితంలోనే తల పట్టుకొని కూర్చున్నా, ఇంకా నీ జీవితం 2 సంవత్సరాలకు పోతే ఎలా ఉంటుందో ఏమో. అయినా గౌరవ్ నీది లవ్ మ్యారేజే కదరా, అయినా కూడా నీకు మరీ అంత భారంగా ఉందా ఏంటి? ఇంకా మా చెల్లి నీ దారికి రాలేదా ఏంటి గురు? అరే అయినా నీకు ఈ శాస్తి జరగాల్సిందే, లేకపోతే పాపం ఎంత బలవంతంగా చేసుకున్నారా ఆ పిల్లని అంటుంటే గౌరవ్ తన ఎదురుగా ఉన్న ఫైల్ని మూసేసి, ఎరా రంజిత్, తల పట్టుకొని కూర్చుంటే పెళ్ళం పెట్టే బాధలే కారణం కాదు కదా, బాధ్యతల వల్ల కూడా అయి ఉండొచ్చు కదా. అయినా నీలాంటి డాక్టర్స్కి ఎదుటివారిలో ఎప్పుడు తప్పులు, బాధలు, నొప్పులు, ఇబ్బందులే కనిపిస్తాయా? ఏం కళ్ళురా మీవి, ఎక్స్రేలే అవసరం ఉండదు అంటూ ఉంటే రంజిత్ నవ్వుతూ, ఏంట్రా బాబు అప్పుడే 50 ఏళ్ల వాడిలా బాధ్యతలేంట్రా బాబు నీకు? అందుకనేగా నాకు ఇలాంటి రిస్కులు ఏవీ లేకుండా శుభ్రంగా చదువుకొని డాక్టర్ అయ్యా అంటే గౌరవ్ మాత్రం, ఓరా వెదవా, నీలా ఇంట్లో ప్రతిదీ బాధ్యతగా చూసుకోవడానికి నాకేమీ తమ్ముడు లేడు కదా, నీకంటే తమ్ముడు ఉన్నాడు, సో వాడు ఇంటి విషయాలన్నీ హ్యాండిల్ చేసుకుంటాడు, మీ నాన్న బిజినెస్ విషయాలు హ్యాండిల్ చేసుకుంటాడు, నువ్వు హాస్పిటల్ విషయాలను హ్యాండిల్ చేసుకుంటావు, కానీ నాకు ఇక్కడ పూర్తిగా రివర్స్ కదా అంటుంటే రంజిత్ నవ్వుతో, సంపాదించేది ఎంజాయ్ చేయడం కోసమేరా మామ, నేను ఇప్పుడు సంపాదిస్తున్నా ఎంజాయ్ చేస్తున్నా, కానీ మీ బిజినెస్ మ్యాన్స్ అందరూ ఒంట్లో ఒప్పుకున్నంత వరకు సంపాదించి ఎంజాయ్ చేసేటప్పటికి మెడిసిన్స్ వేసుకుని బతుకుతారా బాబు, అలాంటి జీవితం నాకు అస్సలు వద్దురోయ్. అందుకనే సంపాదించింది నాకు కావాల్సినంత నేను ఉంచుకొని మిగతాది మా తమ్ముడి చేతిలో మా నాన్న చేతిలో పెడతా, వాళ్ళే చూసుకుంటారు అనుకుంటూ సరదాగా వీరిద్దరూ మాట్లాడుకుంటూ నవ్వుతూ చాలా రోజుల తర్వాత కలిసి కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఇంతలో క్యాబిన్లోకి నర్స్ వచ్చి, సార్ ఎంప్లాయీస్కి శాంపిల్స్ తీసుకోవడం అయ్యింది అంటూ చెబుతుంటే రంజిత్, ఇదిగో ఇక్కడ ఉన్నాడు కదా ఈ పని పురుగు, వీడి దగ్గర కూడా తీసుకో అంటూ చెప్పడంతో నర్స్ వచ్చి గౌరవ్ బ్లడ్ని కూడా శాంపిల్గా తీసుకొని బయటికి వెళ్ళిపోయింది. మళ్ళీ ఆ ఫ్రెండ్స్ ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటే రంజిత్, అరే గౌరవ్, నువ్వు గమ్మెను తీసుకొని ఒకసారి మా ఇంటికి భోజనానికి రారా, అలాగే ఆ సారథిగాడి ఫ్యామిలీని కూడా పిలుస్తారా, మన ఫ్రెండ్స్ అందరం కలిసి చాలా రోజులైపోయింది అంటుంటే గౌరవ్ కూడా అతనికి ముందుగా సరే అంటూ చెప్పి, అరే ఆ సుజన్ గాడి పెళ్ళి ఆగిపోవడానికి నేనే ఒక రకంగా కారణమని అప్పటి నుంచి సారథి తన తమ్ముడు విషయంలో చాలా అప్సెట్గా ఉన్నాడురా, పబ్లిక్గా ఆ మధుమితను బయట పెట్టడంతో ఆ సుజన్ గాడు చాలా డిస్టర్బ్ అయినట్లున్నాడు, సో వాడి వల్ల ఈ సారథిగాడు కూడా నాతో మాట్లాడడం లేదు. అయినా ఆ సారథి మొదటి నుంచి వాడి తమ్ముడితో మొత్తుకుంటూ చెబుతూనే ఉన్నాడు కదా ఆ పిల్ల మంచిది కాదని, కానీ వీడేరా వాళ్ళన్న మాట అస్సలు వినిపించుకోకుండా ఆ పెళ్ళిని ప్రేమ దాకా తెచ్చుకున్నాడు. కానీ ఇంతలోనే నేను గమ్యను పెళ్లి చేసుకోవడం, విక్రమ్ గమ్యను మోసం చేయడం, మధుమిత విక్రమ్ని మోసం చేయడం, మళ్ళీ వాడు తన తప్పును తెలుసుకొని గమ్య కావాలి అంటూ రావడం, గమ్యను తన సొంతం చేసుకోవడానికి నా పెళ్లి జీవితం పాడు చేయాలని చూస్తూ ఏవో 1-2 పిచ్చి ప్లాన్స్ వేశాడు. సో నాకు ఇక వేరే ప్లాన్ లేక త్వరగా గమ్యకు నిజం తెలియాలి అని అందరికీ ఒకేసారి బుద్ధి చెప్పాలి అనుకున్నా.
అందుకనే మా రిసెప్షన్ నైట్ ఆ విధంగా చేయాల్సి వచ్చింది. ఆ నిమిషానికి పెళ్ళి ఆగిపోయినందుకు సారథి కూడా హ్యాపీగానే ఫీల్ అయ్యాడురా. కానీ సుజన్ కేసుల్లో ఇరుక్కోవడంతో సుజన్ కెరియర్ పాడైందని చాలా డిస్టర్బ్ అయ్యాడురా అంటూ జరిగింది తలుచుకొని ఆ ఇద్దరి స్నేహితులు కూడా చాలా డీప్గా మాటలలోకి దిగితే గౌరవ్ మాటలకు రంజిత్ హాస్పిటల్లో జరిగింది గుర్తు తెచ్చుకుంటూ ఈ రోజుల్లో అందరూ ఇలాగే చచ్చారా బాబు, పెద్దలన్నా వారి మాటన్నా అసలు లెక్కే లేదు. వయసు వేడిలో నచ్చింది నచ్చినట్లు వాళ్ళకు తోచినట్లు చేసుకుంటూ పోతారు. ఇంతకు ముందేరా నా హాస్పిటల్లో రంజిత్ అతని మాటలు మొదలుపెట్టి ధనా స్వీటీ అనే పేర్లు మాత్రం తీయకుండా అక్కడ జరిగిన సంఘటనలు మొత్తం చెప్పేశాడు. ఇంతలో నర్స్ అందరి రిపోర్ట్స్కి సంబంధించిన ఫైల్స్ రంజిత్ దగ్గరకు తీసుకుని వచ్చి రంజిత్కి ఇవ్వగా రంజిత్ ఆ ఫైల్స్ ఎదురుగా ఉన్న టేబుల్ మీద పెట్టి కూడా వాళ్ళు చాలాసేపు మాట్లాడుకుంటూనే ఉన్నారు. అలా సుమారు 2 గంటల సమయం గడిచిన తర్వాత రంజిత్ ఇక అక్కడి నుంచి వెళుతూ గౌరవ్ క్లోజ్ చేసి పక్కన పెట్టిన స్వీటీ ఫైల్ని కూడా అతను టేబుల్ మీద ఫైల్స్ పెట్టినప్పుడు జారి పడిందేమోననుకొని ఆ ఫైల్స్లో ఒకటిగానే భావిస్తూ స్వీటీ ఫైల్ని కూడా కలుపుకొని తనకే తెలియకుండా తీసుకుని వెళ్ళిపోయాడు. ఇంకోవైపు జయంతి ఇంట్లో జయంతికి కొంచెం కాలిన గుర్తులన్నీ తగ్గి తిరగడం మొదలుపెట్టిన తరువాత తండ్రి అతను ఆమెతో చెప్పిన మాట ప్రకారమే ఆ రోజు స్వీటీకి పెళ్లి చూపులు ఏర్పాటు చేసి పెళ్లి వారిని ఇంటికి పిలిపించాడు. దేవి కూడా అక్కడికి తమ్ముడు పిలవడంతో వచ్చి తమ్ముడు తనతో చెప్పిన విధంగానే పెళ్లి చూపుల కోసం జయంతిని చూడచక్కగా రెడీ చేస్తుంటే జయంతి బాధగా అత్తయ్య ఏంటత్తయ్య నువ్వు కూడా మారిపోయావు కదా, నాన్నకు నువ్వైనా అర్థమయ్యేలా చెప్పొచ్చు కదా అత్తయ్య అంటుంటే ఇంతలో అక్కడికి తండ్రి వచ్చి ఇంకొకసారి నువ్వు చెప్పత్తయ్య అనే మాట నీ నోటి నుంచి కానీ వస్తే ఆ మాట నేను వింటే చెప్పు తీసుకొని కొడతా, కూతురు అని కూడా చూడను, మర్యాదగా రెడీ అయ్యి పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా కిందికి రా, చెప్తున్నాను కదా, కింద ఏదైనా తేడా వస్తే నీ చర్మం వలిచేస్తా అంటూ గది నుండి బయటకు వెళ్ళిపోతే జయంతి తండ్రి అన్న మాటలకు అతని కోపానికి దేవిని పట్టుకొని బాధగా ఏడుస్తూ అత్తయ్య నాకు అమ్మవైనా అత్తవైనా నువ్వే కదా అత్తయ్య, దయచేసి నాకు పెళ్ళి ఇష్టం లేదు అత్తయ్య, నాకు ఈ పెళ్ళి వద్దు అత్తయ్య, నాకు గౌరవ బావే కావాలత్తయ్య, నేను అక్కడే అతనితోనే ఉండిపోతాను అత్తయ్య, నువ్వే ఏదో ఒకటి చెయ్యి అత్తయ్య అంటుంటే దేవి ఆమె కన్నీటిని తుడుస్తూ పిచ్చిదాన, నేనున్నాను కదే, నేను చూసుకుంటా కదా, ఈ పెళ్లి చూపుల దగ్గర మాటల దగ్గరే ఆగిపోతాయే, ఈ పెళ్లి చూపులు పెళ్లి పీటల దాకా పోవు, దానికి గ్యారంటీ నేను ఇస్తున్నా, అలాగే ఇంకో 2 రోజుల్లో నువ్వు కోరుకున్నట్లుగానే గౌరవ్ తిరిగి వాళ్ళ ఇంటికి వచ్చే ఏర్పాట్లను నేను చేస్తా, కాబట్టి నువ్వు ఇంతలా బాధపడకుండా ఏడుస్తూ ఉండకుండా ఈ పెళ్లి చూపులేదో సినిమా హీరోయిన్స్ చేస్తారు కదా షూటింగ్లో రిహార్సల్స్, సో అలా ఫీల్ అవ్వు, హాయిగా ఎంజాయ్ చేస్తూ ఉండు, అంతకు మించి అసలు అక్కడ ఏమీ ఉండదు కూడా అంటూ చెప్పడంతో జయంతి సంతోషంగా నవ్వుతూ మంచి అత్తయ్య, నువ్వు సూపర్ అత్తయ్య, అయినా అత్తయ్య అసలు నువ్వు ఎలాంటి ప్లాన్ చేశావు, ఆ గౌరవ్ నిజంగానే ఇంటికి వచ్చేస్తాడా అంటే దేవి తినబోతూ రుచెందుకు లేవే, నువ్వు చూడు అక్కడ ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో అంటూ చెబుతూ జయంతిని చాలా చక్కగా రెడీ చేసి కిందికి తీసుకొని పోయింది. జయంతి చక్కగా రెడీ అయ్యి నవ్వు ముఖంతో కిందికి రావడంతో ఆమె తండ్రి కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాడు. ఇంకోవైపు ప్రగతి విక్రమ్లు ఆఫీస్ క్యాంటీన్లో మాట్లాడుకుంటూ వారి ప్లాన్ని డిస్కస్ చేసుకుంటూ ఉండగా ఆ మాటలు అక్కడే గోడ పక్కన ఉండి ఒకరు వింటూ ఉన్నారు. అలా సాయంత్రం ప్రగతి తిరిగి విల్లాలోకి రాగా ఇంట్లో అప్పటికే సారథి ఇంకా సృజన్ వారి ఫ్యామిలీ అంతా కూడా అక్కడ ఉన్నారు. ఏమండో ఇంతకీ జయంతి పెళ్లి చూపుల్ని దేవి ఏ విధంగా పెటాకులు చేయబోతుందంటారు, ఏ ప్లాన్తో గౌరవ్ను తిరిగి విల్లా నుంచి ఇంటికి తీసుకొని రాబోతుందంటారబ్బా
అసలు ఇప్పుడు ప్రగతి విక్రమ్‌లు మాట్లాడుకున్న మాటలు ఎవరు విన్నారు? వీరు వేసుకుంటున్న ప్లాన్ ఫలిచ్చిద్దా? లేదా మధుమిత ఈ ప్లాన్ నుంచి తప్పించుకోబోతుందా? కనీసం మధుమిత సుజన్ వేసిన ప్లాన్‌లోనైనా చిక్కుకుంటుందా? లేదా అసలు ఇంత సడన్‌గా సారథి సృజన్‌తో కలిసి గౌరవ్ విల్లాకి ఎందుకొచ్చి ఉంటాడు? రంజిత్ తనకే తెలియకుండా తీసుకెళ్లిన స్వీటీ ఫైల్ ఆమె జీవితాన్ని ఏ విధమైన మలుపులు తిప్పబోతుందంటారబ్బా? ఈ ప్రశ్నల సమాధానం కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. కథాకథనం ఎలా ఉందో మళ్ళీ కామెంట్ చేసి చెప్పండబ్బా కొంచెం.